చెరువు హెడ్ క్వార్టర్స్లోని వివిధ కులాలకు సంబంధించిన మంచి మంచి యువకులు కమ్మ, బోయ, ఒడ్డెర, బలిజ, ఆచార్యులు, కుమ్మర సంబంధించిన వీళ్ళంతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీళ్ళందరూ ఆలోచన ఒకటే, 2024 సంవత్సరంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రావాలని, పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె కుటుంబమే ఎమ్మెల్యే గెలవాలని వీళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు కృషి చేసేదానికి నిశ్చయం తీసుకునే పార్టీలో చేరినందుకు వాళ్ళను వాళ్ళ కుటుంబ సభ్యులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీళ్ళు ఒకటే చెప్తున్నారు, 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, దేన్ని కూడా పట్టించుకోలేదు. వాళ్ళు ఎంతసేపు అక్రమైన కేసులు పెట్టడము, భూ కబ్జాలు చేయడము, భూదందాలు చేయడము, బిడ్ల దగ్గర వసూలు చేయడము, అన్ని వర్గాల ప్రజలకు నరకాన్ని చూపించారు. డెవలప్మెంట్ సున్నా, ప్రచారం ఫుల్గా చేసుకుంటున్నారు ఏదో చేసినామని చెప్పి. పెన్షన్లు బెరికేశారు, భీమ కార్డులు బెరికేశారు, కార్పొరేషన్ లోన్స్ ఇవ్వడం లేదు. చంద్రన్న సంక్రాంతి సరుకులు, చంద్రన్న రంజాన్తో పాటు చంద్రన్న క్రిస్మస్ కానుక పీకేశారు. అన్నా క్యాంటీన్లు కడుపు నుండి కన్నం తింటారు పేర్లు అది పెరికేశారు. చంద్రన్న బీమా లేదు, పెళ్లి కానుక తీసేశారు, నిరుద్యోగ వృద్ధి తీసేశారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇచ్చిన ఉద్యోగాలన్నీ మటన్ మార్కెట్లు ఇచ్చారు, ఫిష్ మార్కెట్లు ఇచ్చారు, పెట్రోల్ బంకులు ఇచ్చారు, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్లు డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, గ్రూప్ 1 సర్వీస్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఇన్స్పెక్టర్స్ కానీ, టీచర్లు కానీ అటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే కియాస్ ఏ విధంగా ఫ్యాక్టరీ పెట్టాడు, అదేవిధంగా కొన్ని ఫ్యాక్టరీలు పెట్టి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఆశతో అంతా యువకులు చూడండి, నూనూగు మీసాల యువకులంతా వచ్చారు. వీళ్ళందరూ ఒకే నిర్ణయం, ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, కొత్త చెరువు యొక్క పరువు ప్రతిష్టలు కాపాడాలి, కొత్త చెరువు పేరు తీసుకురావాలి. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారిని అక్కడ పదవిచ్యుతం చేస్తే ఉద్యమం ప్రారంభమైంది అక్కడే. కాబట్టి వీళ్ళందరిలో కూడా యువశక్తి ఉంది, యువ రక్తం ఉంది, ఉత్సాహం ఉరకలిస్తా ఉంది. వీళ్ళందరూ చేరినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వాళ్ళకి ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా వాళ్ళ తండ్రి మాదిరిని కాపాడతానని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు చేరినందుకు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా మేము నాయకులు అందరం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. లక్ష్మణ్ కానీ, రామకృష్ణ కానీ, అదేవిధంగా చంద్ర కానీ, ఇటువంటి అనిల్ కానీ మేమంతా కూడా మనస్ఫూర్తిగా అభినందించి వాళ్ళకు మా సంపూర్ణ సహాయ సహకారాలు ఇస్తాం. ఈ ఎన్నికల వరకు తుది రక్తం చిందేంత వరకు పోరాడాలి, గెలిపించాలి, ఈ పుట్టపర్తిని కాపాడాలని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అందరికీ అభినందనలు, శుభాభినందనలు. నూనూగు మీసాల యువకులంతా వచ్చారు. వీళ్ళందరూ ఒకే నిర్ణయం, ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, కొత్త చెరువు యొక్క పరువు ప్రతిష్టలు కాపాడాలి, కొత్త చెరువు పేరు తీసుకురావాలి. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారిని అక్కడ పదవిచ్యుతం చేస్తే ఉద్యమం ప్రారంభమైంది అక్కడే. కాబట్టి వీళ్ళందరిలో కూడా యువశక్తి ఉంది, యువ రక్తం ఉంది, ఉత్సాహం ఉరకలిస్తా ఉంది. వీళ్ళందరూ చేరినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వాళ్ళకి ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా వాళ్ళ తండ్రి మాదిరిని కాపాడతానని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు చేరినందుకు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా మేము నాయకులు అందరం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. లక్ష్మణ్ కానీ, రామకృష్ణ కానీ, అదేవిధంగా చంద్ర కానీ, ఇటువంటి అనిల్ కానీ మేమంతా కూడా మనస్ఫూర్తిగా అభినందించి వాళ్ళకు మా సంపూర్ణ సహాయ సహకారాలు ఇస్తాం. ఈ ఎన్నికల వరకు తుది రక్తం చిందేంత వరకు పోరాడాలి, గెలిపించాలి, ఈ పుట్టపర్తిని కాపాడాలని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అందరికీ అభినందనలు, శుభాభినందనలు.